Hi students, today I would like to discuss about scattering of light. What does mean scattering? Scattering of light. Atoms are molecules which are exposed to light, absorb light energy and emit some part of the light energy in different direction. This process is called scattering of light. We know that on the atmosphere there are so many gases are there. Okay, so many atoms are there, so many molecules are there. So for example, this is the atom on the atmosphere. When a light ray falls on this atom, when a light ray here incident on this atom, okay, now light ray is we know that it is a electromagnetic wave. When the light ray incident on this atom, okay, now it absorb light energy. Okay, now when the light ray falls on a atoms or molecules, the atoms absorb light energy and re-emit light energy in all direction. అంటే లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాయి, లైట్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. కొంత పార్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి, కొంత పార్ట్ ఎమిట్ చేస్తాయి. సో వెన్ ద లైట్ రే ఫాల్స్ ఆన్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్, ఇట్ అబ్జర్వ్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ, ఇట్ ఎమిట్స్ ద లైట్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఇన్ ద డిఫరెంట్ డైరెక్షన్లో లైట్ ఎనర్జీ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద స్కాటర్డ్ లైట్. సో స్కాటరింగ్ మీన్స్ లైట్ అనేది ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ మీద పడినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏమి మాలిక్యూల్స్ ఆటమ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో రిమైనింగ్ పార్ట్ ఏం చేస్తాయంటే స్కాటర్డ్, అంటే దూరంలోకి ఇట్లా స్కాటర్డ్ అంటే మూవ్ అవే. ఓకే, అది ఇట్లా మళ్ళీ స్కాటర్డ్ అంటే డిఫరెంట్ డైరెక్షన్లో వెదజల్లడం. ఒక పైప్ నుంచి వాటర్ వచ్చేటప్పుడు మనం సడన్గా ఇట్లా మనం చేయి పెడితే ఏమవుతుంది, వాటర్ ఇట్లా స్ప్లిట్ అవుతుంటే వెదర్ బయటికి ఇట్లా వెదజల్లుతుంటే బయటకు వెళ్తాయి. సో లైట్ రే కూడా ఆటమ్స్ మీద పడ్డప్పుడు, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ మీద పడ్డప్పుడు సమ్ లైట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. మీ రిమైనింగ్ లైట్ ఎనర్జీ అనేది స్కాటర్ లాగా డివైడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ స్కాటరింగ్ ఆఫ్ లైట్? నెక్స్ట్ లుక్ అట్ హియర్, దిస్ atoms or molecules is called scattered centers. These atoms or molecules called scattered centers. Okay, now this is a incident ray. The incident light, this is the scatter light. Okay, now when the angle between, if the angle between incident light and scatter light is 90 degrees, then the maximum intensity of the light happen anamata. Scatter light has a maximum intensity when the angle between incident light and scatter light angle is 90 degrees unte, okay na, that is the intensity అనేది స్కాటర్ లైట్ కు ఎక్కువ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్? స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఓకేనా లేకుంటే ఏమవుతుంది? స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లనే మనం బ్లూ స్కై అనేది చూస్తాం. బ్లూ స్కై అనేది ఎప్పుడు ఆపోజిట్ ద సన్ రేస్కు ఆపోజిట్గా ఉంటుంది అనమాట బ్లూ స్కై. ఓకేనా, బ్లూ స్కై అనేది ఎందుకు వస్తుంది? వెన్ ద లైట్ రే ఫాల్స్ ఆన్ ఏ అట్మాస్ఫియర్, మ్యాక్సిమం అట్మాస్ఫియర్ కంటైన్స్ N2O2 molecules. ఓకేనా, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఆన్ ద అట్మాస్ఫియర్, మ్యాక్సిమం 70% it contains N2 and O2 molecules. When the light falls on N2 and O2 molecules, the wavelength of the N2 and O2 molecules which is equal to the wavelength of the blue color. ఓకే, బ్లూ కలర్ యొక్క లైట్ యొక్క వేవ్ లెంత్ కు N2O2 మాలిక్యూల్ యొక్క వేవ్ లెంత్ సేమ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ద వేవ్ లెంత్ ఆఫ్ ద N2O2 మాలిక్యూల్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద బ్లూ కలర్ లైట్. సో వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ N2 and O2 molecules, ఓకేనా, maximum blue color, it is scattered the blue color of light into the atmosphere. సో ఈ N2O2 molecules ఏం చేస్తున్నాయంటే బ్లూ కలర్ అనే లైట్ని స్కాటర్డ్ చేస్తుంది అనమాట. ఇట్లా ఎమిట్ చేస్తుంది. ఎక్కువ స్కాటర్ చేసే లోపు
అండ్ ద అట్మాస్ఫియర్లో మనకి ఏ కలర్ కనిపిస్తుంది అంటే బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద రీజన్ ఫర్ వై ద బ్లూ కలర్ ఆఫ్ లైట్. ఓకేనా, బ్లూ కలర్ ఆఫ్ స్కై ఎందుకు ఉందంటే వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ N2 and O2 మాలిక్యూల్స్, ఓకేనా, విచ్ స్కాటర్ ద బ్లూ కలర్ ఆఫ్ లైట్ బికాస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద N2O2 మాలిక్యూల్ యొక్క వేవ్ లెంత్ బ్లూ కలర్ యొక్క వేవ్ లెంత్కు అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటుంది. కాబట్టి బ్లూ కలర్ని ఎక్కువ ఎమిట్ చేసి ఎక్కువ స్కాటర్ చేస్తున్నాయి అన్నమాట, స్కాటర్ చేస్తుంది. కాబట్టి మనకి ఎక్కువ ఏం కనిపిస్తుంది అంటే బ్లూ కలర్ అనేది స్కై అనేది సమ్ టైమ్స్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సమ్ టైమ్స్ స్కై అనేది వైట్ కలర్ లాగా కనిపిస్తుంది. ఎప్పుడు నూన్ టైం, ఆఫ్టర్నూన్ టైము వైట్ కలర్ లాగా సన్ అనేది కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ టైము ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ రేస్ టు ద అట్మాస్ఫియర్ అనేది లెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఓకేనా వాటర్ అనేది వేపర్ లాగా కన్వర్ట్ అవుతుంది. అట్మాస్ఫియర్లో ఎక్కువ ఏముంటుంది అంటే వాటర్ వేపర్ అనేది ఉంటుంది. అట్మాస్ఫియర్లో మ్యాక్సిమం ఇట్ హాస్ ఎ వాటర్ వేపర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వెన్ ద వైట్ లైట్ ఫాల్స్ ఆన్ వాటర్ వేపర్ ఇట్ స్కాటర్డ్ ఆల్ ద కలర్స్ ఎక్సెప్ట్ బ్లూ కలర్. బ్లూ కలర్ కాకుండా అన్ని కలర్స్ని స్కాటర్ చేస్తుంది. ఏది వాటర్ వేపర్ అనేది H2O మాలిక్యూల్స్ అనేవి ఇట్ ఈస్ స్కాటర్డ్ ఆల్ ద కలర్స్ ఎక్సెప్ట్ బ్లూ కలర్ కాకుండా అన్ని కలర్స్ని స్కాటర్ చేస్తుంది. సో అన్ని కలర్స్ అనేవి మన ఐస్లోకి రీచ్ అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇట్ అపేర్స్ లాకే వైట్ కలర్. ఆఫ్టర్నూన్ టైము తెల్లగా మనకు వైట్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకు కనిపిస్తుంది అంటే ఆఫ్టర్నూన్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ రేస్ టు ద అట్మాస్ఫియర్ అనేది తక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది హీట్ అయ్యి వాటర్ వేపర్ లాగా అట్మాస్ఫియర్లో ఉంటుంది అనమాట. సో వెన్ ద వైట్ లైట్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ మీద పడ్డప్పుడు ఇట్ ఈస్ స్కాటర్డ్ ఆల్ ద కలర్స్ని స్కాటర్ చేస్తుంది అనమాట ఎక్సెప్ట్ బ్లూ కలర్ తప్ప అన్ని కలర్స్ని స్కాటర్ చేస్తుంది. సో అన్ని కలర్స్ మన ఐస్కి రీచ్ అయ్యేలోపు మనకు అది ఎలా కనిపిస్తుంది, వైట్ లైట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వై సన్ ఈజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అపేర్ యాజ్ ఎ రెడ్ కలర్. సో సన్ ఎందుకు మార్నింగ్ ఈవినింగ్ టైంలో రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది అంటే ఓకే ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం ఓకేనా వెన్ యూ సీ ద సన్ వీ నో దట్ రెడ్ కలర్ యాజ్ ఎ లీస్ట్ డివైడ్ కలర్. రెడ్ కలర్ యాజ్ ఎ లీస్ట్ డివైడ్ కలర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద wave length is a more 700 nanometers is the wavelength. In the morning and evening time the distance between the atmosphere to the sun rays is a more. ఓకేనా అట్మాస్ఫియర్ నుంచి సన్ రేస్కి ఏముంటుంది డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా వెన్ ద డిస్టెన్స్ ఇస్ మోర్ ఓకేనా ఆల్ ద కలర్స్ ఆర్ స్కాటర్డ్ అవే. ఓకేనా ఆల్ ద కలర్స్ స్కాటర్డ్ అవే. ఓకేనా అన్ని కలర్స్ బయటికి స్కాటర్డ్ చేయబడతాయి. ఓకేనా బిఫోర్ రీచింగ్ అవర్ ఐస్ ఇట్ వ్యానిష్ అవే. మన ఐస్కు వచ్చేలోపు ఆ కలర్స్ అన్నీ చాలా మనకు అవి కనబడకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. బట్ రెడ్ కలర్ యాజ్ అ లీస్ట్ స్కాటర్డ్ లీస్ట్ డీవియేట్ అండ్ మోర్ వేవ్ లెంత్ ఉండడం వల్ల మనకి ఏంటంటే మనం ఈ సన్ రైజ్ సన్సెట్లప్పుడు అట్మాస్ఫియర్ అనేది రెడ్ కలర్ లాగా చూస్తాం అనమాట. we will see atmosphere morning and evening time in red color because all the distance between sun rays and atmosphere is a more distance. So all the colors scattered away, vanish away before reaching our eyes. Mana eyes ku reach lopu all the colors aneve scattered avutayi. But the least red color is the least scattered and more wavelength is there. That's why we will see the sunrise and sunset in the red color. So this is the about scattering of light. Question ఎలా అడుగుతుంటే డెఫినేషన్ ఎగ్జాంపుల్ అడుగుతాడు రాయాలి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ there is no scattering. స్కాటరింగ్ అనేది లేకుంటే ఏమవుతుంది, మన బ్లూ స్కైని కానీ వైట్ కలర్ కానీ నెక్స్ట్ సన్సెట్ సన్ రైజ్ కానీ మనం చూడలేము. ఓకేనా. నెక్స్ట్ రామన్ ఎఫెక్ట్. సర్ సివి రామన్ ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను సైంటిస్ట్ సర్ సివి రామన్ ఏం ఐడెంటిఫై చేసిందంటే intensity frequency of the incident light is less than the frequency of the scattered light. ఆ స్కాటర్డ్ లైట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. స్కాటర్డ్ లైట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ దెన్ ద
ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ. ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ కంటే స్కాటర్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుందని ఐడెంటిఫై చేసిండు ఎవరు? సర్ సివి రామన్. ఓకేనా? ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల వీ కెన్ ఐడెంటిఫై ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ యొక్క సైజ్ ఏందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీ కెన్ ఫైండ్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ యొక్క షేప్ అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. వన్స్ అగైన్ ఐ విల్ రీకాల్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీన్స్ లైట్ అనేది ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, ఓకేనా, ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అబ్జర్వ్ సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. కొంత లైట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని ఇట్ రీఎమిట్స్ ద లైట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్లో డిఫరెంట్ డైరెక్షన్లో లైట్ అనేది స్కాటరింగ్ చేస్తుంది అనమాట. మాలిక్యూల్స్ అనేవి స్కాటరింగ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. సో ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ని ఏమంటారంటే స్కాటర్డ్ సెంటర్ అంటారు. ద డిస్టెన్స్, ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ అండ్ స్కాటర్ లైట్ ఇస్ ద 90 degrees ఇస్ దేర్, మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? బ్లూ కలర్ ఆఫ్ స్కై అనగానే బికాస్ ఆఫ్ N2O2. ఆఫ్టర్నూన్ వైట్ కలర్ అనగానే బికాస్ ఆఫ్ ద వాటర్ వేపర్. నెక్స్ట్ రెడ్ కలర్ అనగానే వై మార్నింగ్ అండ్ ఈవినింగ్ అపేర్ యాజ్ ద సన్ యాజ్ ద రెడ్ కలర్ అంటే రెడ్ ఈస్ ద లీస్ట్ స్కాటర్డ్ అండ్ మోర్ వేవ్ లెంత్. ఓకేనా? దిస్ ఈస్ ద అబౌట్ స్కాటరింగ్. ప్లీజ్ like my video, watch my video, share to your friends, subscribe it. Thank you.